నమస్కారం. సరికొత్త వంటకాల సమాహారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ కృష్ణప్రియ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను కృష్ణప్రియ గారు. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేస్తున్నారు కృష్ణప్రియ గారు? ఫస్ట్ పెసల పులి పొంగనాలు చేద్దాము. పెసల పులి పొంగనాలు పేరైతే చాలా లెంతీగా చాలా స్పెషల్. మామూలుగా దోస పిండితో చేస్తాం కదండి పులి పొంగనాలు, అలాగే పెసలతో పులి పొంగనాలు అన్నమాట. ఓకే ఓకే, పొంగనాల్లోనే మనకి పెసలు యూజ్ చేసి చేస్తున్నారు అనమాట. సో మరి పెసల పులి పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? పెసలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము, ఉప్పు, జీలకర్ర, అల్లం, ఆనియన్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు పెసల పులి పొంగనాలు కాబట్టి పెసలు మొలకలు వచ్చిన పెసలైనా తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఓవర్ నైట్ నానబెట్టిన పెసలైనా తీసుకోవచ్చు. సో ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ మనం ముందు రోజు నానబెట్టామంటే డెఫినెట్ గా అవి లైట్ గా మొలకలు వస్తాయి. అంతే, లైట్ గా మొలకలు వస్తాయి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే కంప్లీట్ గా మొలకలు వచ్చేస్తాయి. అవైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం అల్లం, ఓకే, కాస్తంత జీలకర్ర, కొంచెం ఉప్పు, ఓకే, కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి. ఓకే, ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టి వస్తాయి. ఓకే షూర్. సో చక్కగా ముందు రోజు నానబెట్టిన పెసలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి పొంగనాలకి. నెక్స్ట్ ఈ పిండితో నెక్స్ట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు అనమాట. మరి గ్రైండ్ చేసుకుందాం. సో మిక్సీ అయిపోయినా మనకి చక్కగా పెసలంతా గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఇలా గ్రీన్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి పొంగనాలు కూడా ఇదే కలర్ లో వస్తాయి కదా. ఇదే కలర్ రెగ్యులర్ గా మనం దోశ పిండితోనో ఇడ్లీ పిండితోనో అలా వేస్తూ ఉంటారు, బట్ పెసలతో స్పెషల్ గా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ దీన్ని ఏం చేయాలండి? నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాము. ఓకే, సో మనం ముందుగానే గ్రైండ్ చేయండి, ఎందుకంటే ఆనియన్ మనకి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి. క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. సో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము. ఓకే, టేస్టీ అండ్ హెల్దీ. మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి కొంచెం పంటికి తగలటం కోసం. అవును. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు తగ్గిపోతుంది. కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. సో వీటిని మళ్ళీ మిక్స్ చేసేయాలి. స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందేమో కదండి దీనికి? లేదండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీడియంగా. షాలో ఫ్రైయే కదా, డీప్ ఫ్రై కాదు కదా. ఓకే, సో ఇంకా అది మనమంతా కూడా వాటిలో పెట్టేసుకోవడం అంతే. సో వీటినే కొంతమంది గుంట పునుగులు అంటుంటారు, పొంగనాలు అంటుంటారు, రకరకాలుగా. అంటే కొంచెం క్రియేటివ్ థాట్స్ అనేవి యూస్ చేస్తే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇవన్నీ క్యారెట్, ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి బేసికల్ గా అందరికి పెసరట్లు అంటే చాలా ఇష్టం. సో అవే పెసలతో పొంగనాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ రోజు. సూపర్. మూత పెట్టదాం. సో అయిందేమో చూద్దామా అండి? చూద్దాం. జస్ట్ కొంచెం రొటేట్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ మూత పెట్టాం కాబట్టి లోపల మగ్గిపోయి ఉంటుంది. జస్ట్ పైన ఓకే మగ్గడం గురించి అని ఇలా తిప్పుతున్నాను. మీకు ట్రెడిషనల్ వంటకాలైనా అన్నీ కూడా వచ్చా? అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ఇంటర్నెట్ లో వచ్చాక చాలా ఈజీ అయిపోయిందండి వంటలు చేయడం కూడాను. అంటే టెక్నాలజీ పరంగానే కాదు, ఇంటర్నెట్ చూస్తాం కానీ అలా చేయం. అంటే మన స్టైల్లో వంటకాలు పడేటట్లు చేస్తారు అంతే. ఓకే సూపర్. సో ఇంకొక 1 minute లో ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా నేను మూత పెట్టట్లేదండి, ఎందుకంటే మూత పెడితే మెత్తబడిపోతుంది. అందుకని ఇప్పుడు క్రిస్పీనెస్ కావాలి నాకు, అందుకే మూత తీసేసి అలా కొంచెంసేపు వేగనిస్తాను. ఓకే, అంటే బికాస్ ఇందాక లోపలంతా మనకి బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టాలి, ఇప్పుడు క్రిస్పీగా అవ్వాలి కాబట్టి మూత పెట్టట్లేదు. ఓకే సూపర్, ఎందుకంటే ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. అండ్ దీంట్లోకి మనం రెగ్యులర్ పల్లి చట్నీ, చాలా మంది పల్లి చట్నీ కావచ్చు, ఏదైనా పికల్స్ కూడా బాగా యూజ్ చేసినా బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు పిల్లలకైతే మాత్రం సాస్ ఉంటే చాలు, చక్కగా తినేస్తారు హ్యాపీగా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు, సూపర్. సో ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమేనా ప్రియ గారు? ఓకే, సాస్ అయినా వేయచ్చు, లేకపోతే పచ్చడి. ఓకే అండి, రుచికరమైన ఆరోగ్యకరమైన డిష్ రెడీ. సూపర్.
పెసల పులి పొంగనాలు. సో చాలా స్పెషల్ గా ఉంది కదండి. సో కృష్ణప్రియ గారు చెప్పినట్లే రుచికరమైన, ఆరోగ్యకరమైన, ఎంతో కలర్ఫుల్ గా, ఎంతో టేస్టీ డిష్ రెడీగా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో వ్యూస్ చూస్తున్నారు కదా, ఇందాక మనం గ్రైండ్ అయ్యే వరకు చూసామండి. గ్రైండ్ అయిన తర్వాత మనం ఆ మిశ్రమంలో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే క్యారెట్ తురుము, ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేయాలి. అవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత మనకి పొంగనాల పెనం ఉంటుంది కదండి, దాంట్లో మనం హోల్స్లో ఆయిల్ వేసేసి తర్వాత మనం ఇవి కనుక వేసేస్తే చక్కగా మనకి రౌండ్గా పొంగనాలు బాగా వస్తాయి అనమాట. అవి బాగా మనకి షాలో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి దెన్ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పికిల్స్తో తినొచ్చు, చట్నీ, పల్లి చట్నీతో తినొచ్చు, కొబ్బరి చట్నీతో తినొచ్చు, లేదు పిల్లలకి కావాలని చక్కగా సాస్తో కూడా ఇవ్వచ్చు. మరి మొత్తానికి హెల్తీ డిష్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో పెసర పొంగనాలు అండ్ చాలా స్పెషల్గా ఉంది. పెసర పొంగనాలు మనం రెగ్యులర్గా చాలా రకాల పొంగనాలు తింటూ ఉంటాం, ఇది మాత్రం కొత్త. దట్టు క్యారెట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. బాగుంది. సాస్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. చాలా బాగుందండి. ఇందాక అవి చెప్పినట్టు లోపలంతా చక్కగా బాయిల్ అయ్యి పైనంతా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. సో డెఫినెట్గా ఈ పెసల పులి పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి. కృష్ణప్రియ గారు, పెసల పులి పొంగనాలు నిజంగా మీరు చెప్పినట్లు చాలా హెల్దీగా, చాలా టేస్టీగా, చాలా స్పెషల్గా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి, ఇది ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.